నా పేరు హర్షవర్ధన్. మేము చిలకనారులో ఉంటాము. మా యూత్ పేరు శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్. గత 3 సంవత్సరాలకి మాకు అనిల్ అనే ఒక అన్న విగ్రహం స్పాన్సర్ చేస్తున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి లడ్డు స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు మాకు. ఈ సంవత్సరం మన జ్ఞానేశ్వర్ అంకుల్ అనే స్పాన్సర్ చేసిండు. గత 6 సంవత్సరాలుగా ఈ వినాయకుని ఇక్కడ స్థాపించి జరుగుతుంది. ఇందులో అన్నదానం కూడా ప్రతి ఒక్కరు అందరం కలిసి మెలిసి అన్నదానం కూడా నిర్వహించుకుని జరుగుతుంది. నా పేరు లక్ష్మి, మా ఆయన పేరు మహేష్. ఇక్కడ పిల్లలు గత 5 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజిస్తున్నారు. అందరూ సహకారంతో పిల్లలు కూడా చాలా నియమ నిబంధనలతో పాటిస్తూ తన విఘ్నేశ్వరుని కొలుస్తున్నారు. ఒక్కొక్క వేరే ప్రదేశాలకు తీసుకెళ్తాము. ఇక్కడ నియరెస్ట్ ఇక్కడ హైదరాబాద్లో గవర్నమెంట్ ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చెరువులకు తయారు చేసి పెట్టింది. అక్కడ తీసుకెళ్లకుండా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛమైన నీరు. లాస్ట్ టైం ఏమో జోగుల మన ఏడుపాయల జాతరకు తీసుకెళ్ళాము. ఈసారి ఏమో శ్రీశైలంకి తీసుకెళ్తున్నాము. ప్రతిసారి వినాయకుని పెట్టిన తర్వాత మనము 9 రోజులు పూజించిన తర్వాత మనకు ఇష్టమైన దేవుడిని మనకు స్వచ్ఛమైన వాటర్లో వేయడం మా సంప్రదాయంగా మేము పాటిస్తున్నాం. నా పేరు బాలరాజు. లాస్ట్ ఇయర్ లడ్డు 35,000 పోయింది. ఈసారి 40 పోతానని అనుకుంటున్నాను. నా పేరు నవీన్. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం కానీ లడ్డు వేలంపాట కానీ ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ అక్కాచెల్లెలు అందరూ కలిసిమెలిసిగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాము. ఇక లడ్డు ప్రాముఖ్యత విషయానికి వచ్చేసరికి ఇది 5వసారి మనం లడ్డు వేలంపాట వేయడం జరిగింది. తీసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి మంచిగా దోహదపడింది. కొంతమందికి సంతానం కలగడం, కొంతమందికి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందడం. లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మా లడ్డు మహిమ వల్ల అని మేము గట్టిగా నమ్ముతున్నాము. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈసారి కూడా తీసుకున్న వాళ్ళందరూ ఇంకా అభివృద్ధి చెందుతారని వచ్చి మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈసారి అత్యధికంగా ఓ 50,000 రూపాయల వరకు లడ్డు వేలంపాట జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.